బొగ్గుబాయి, ముంబాయి, దుబాయ్. బహుశా ఇదెక్కడో విన్నట్టు అనిపిస్తుండొచ్చు మీకందరికి నేను చెప్తున్నప్పుడు. బొగ్గుబాయి, ముంబాయి, దుబాయ్. ఇది తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ చెప్పిన మాటలు. ఆయన ఏదైనా సరే చాలా అలవోకగా పబ్లిక్‌ను అట్రాక్ట్ చేసే విధంగా, అంటే పబ్లిక్‌ను కనెక్ట్ చేసే విధంగా మాట్లాడే ఆ రకమైన నైపుణ్యం ఆయనకున్న సంగతి మనందరికీ తెలుసు. ఇది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటల మాంత్రికుడని అనొచ్చు, ఇంకేమని అనొచ్చు. బొగ్గుబాయి, దుబాయ్, ముంబై అంటే తెలంగాణలో అంటే కంబైన్డ్ ఏపీలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవు. ఉద్యోగ అవకాశాలు లేవు. ఇవన్నీ వాళ్ళు కొట్టుకుపోయారు. వాళ్ళు దోచుకుపోయారు. ఎవరు? ఆంధ్ర అండ్ రాయలసీమ వగైరా. ఓకే. నాన్ తెలంగాణ వాళ్ళు. తెలంగాణేతర వ్యక్తులు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు. సో, తెలంగాణలో ఉన్న ప్రజలకు, నిరుద్యోగులకు అయితే సింగరేణి కాలేజ్ అంటే బొగ్గు బావుల్లో పనిచేయాలి. లేదంటే ముంబైకి వలస వెళ్ళాలి. లేదు అంటే దుబాయ్‌కి వెళ్ళాలి అని కేసీఆర్ పదే పదే చెప్తుండేవాడు. అది చాలా అట్రాక్టివ్ కూడా అనిపించింది. అవును కదా! ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే నిజంగానే మనకు ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి. ఇక్కడే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇక మనం వలస వెళ్ళాల్సిన అవసరం లేదు అని తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు వరకు నిరుద్యోగులు అనుకున్న మాట. దీనికి కాంట్రాస్ట్‌గా ఇవాళ ఒక వార్త ఒక పత్రికలో ప్రధానంగా కనిపించింది. ఏమిటి ఆ వార్త? బ్యానర్ వార్త. ఆ వార్త ఏమిటంటే దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అంటే స్థిరాస్తికి సంబంధించిన వ్యాపార రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నది ఎవరంటే తెలంగాణ వాళ్ళు. ఇది ఆ వార్త సారాంశం. ఆ శీర్షిక సారాంశం. దుబాయ్ మనకు అంటే హైదరాబాద్ నుంచి మేబీ 3.5 అవర్స్ జర్నీ అనుకోండి, ఫ్లైట్ జర్నీ. దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తులకు ఆదేశించింది. ఈ మేరకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కన్సర్న్డ్ అంటే ఎవరైతే అక్కడ పెట్టుబడులు పెడుతున్నారో వాళ్లకు నోటీసులు కూడా జారీ చేసింది. ఎవరు? ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఈడీ. సో, ఈడీ చేసిన దానికి సంబంధించి ఏంటంటే యాక్చువల్‌గా మన భారత చట్టాల ప్రకారం భారతీయులు ఎవరైనా సరే, ఎక్కడ ఏ దేశంలో అయినా సరే స్థిరాస్తులు కొనగలిగిన పరిస్థితి ఉంటే కొనొచ్చు. అట్లాగే పెట్టుబడులు కూడా పెట్టొచ్చు. కానీ ఇదంతా కూడా ఏంటంటే చట్టబద్ధంగా 2022లో ఒక చట్ట సవరణ జరిగింది. ఏది? ఫెమా అంటాం మనం. ఫారిన్ ఎక్స్చేంజ్ మెయింటెనెన్స్ యాక్ట్ అది. సో, ఈ ఫెమా కింద ఏంటంటే విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం 2022 ప్రకారం ఇది చట్టబద్ధంగా జరగాలి. కానీ చట్టబద్ధంగా చేయడానికి వీలు లేకుండా అంటే చట్టబద్ధంగా చేసే పరిస్థితి వీళ్ళకు లేదు కనుక ఎవరికి? ఈ నల్ల డబ్బు సంపాదించిన రాజకీయ నాయకులు కావచ్చు, ఆ రాజకీయ నాయకుల బినామీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చట్టబద్ధంగా ఫెమా నిబంధనల ప్రకారం పెట్టుబడులు పెట్టే అవకాశాలు లేవు కనుక చట్ట విరుద్ధంగా ఈ కార్యకలాపాలను పెద్ద ఎత్తున సాగిస్తున్నట్టుగా తేలింది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఐటీ డిపార్ట్మెంట్ ఒక రహస్యంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది ఏంటంటే హైదరాబాద్ ఆర్ విజయవాడ ఆర్ సమ్‌వేర్ వైజాగ్ ఈ ప్రాంతాల్లోనే కూర్చొని దుబాయ్‌కి సంబంధించిన కొంతమందితోని ఒప్పందాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ ఒప్పందాలు జరుగుతున్నాయి. ఆ మేరకు దుబాయ్‌లో ఇప్పుడు కొత్తగా కడుతున్న ఎనీ అపార్ట్మెంట్ ఆర్ ఎనీ బిల్డింగ్, ఎనీ ఫ్లాట్ వీటిల్లో కొంటున్న వాళ్ళంతా సగం మంది తెలంగాణ వాళ్ళట. సగం మంది చూడండిక. దీన్ని బట్టి అంచనా వేయొచ్చు తెలంగాణలో ఏ మేరకు అవినీతి జరిగిందో, లేకుంటే జరుగుతోందో, కుంభకోణాలు ఏ మేరకు జరుగుతున్నాయో, ఆ కుంభకోణాల ద్వారా నల్లధనం ఏ విధంగా కొంతమంది దగ్గరే పోగుపడుతుందో మనం సులభంగా అంచనా వేయొచ్చు. ఇందులో సరే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు లేరని అనడానికి లేదు. తెలుగు వాళ్ళే ఉన్నారనేది ఇక్కడ మనం చెప్పుకోగలిగిన విషయం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు, అట్లాగే ఆ రాజకీయ నాయకులకు సంబంధించిన బినామీలు, వాళ్ళ అనుచరులు పెద్ద ఎత్తున తమ అవినీతి సొమ్మును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పెట్టుబడులు పెడుతున్నట్టుగా
కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నది సమాచారం. దీనికి ఏం చేస్తున్నారు వీళ్ళు? క్రిప్టో ఆర్ హవాలా ఇటువంటి ఏవైతే చట్టవిరుద్ధమైన మార్గాలు ఉన్నాయో వాటి ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇది కూడా ఐటీ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఇన్కమ్ ట్యాక్స్ పరిశోధనలో ఈ సంగతి కూడా బయటపడింది. తర్వాత దుబాయ్లో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు సంబంధించిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఏడాదికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక చోట ఒక 10 కోట్లు పెట్టారనుకుందాం ఒక ఇన్వెస్ట్మెంట్. దానికి వీళ్ళు ఇక్కడే ఉంటారు. హైదరాబాద్లో ఉండొచ్చు, విజయవాడ ఉండొచ్చు, వైజాగ్, గుంటూరు, వేరెవర్ సంథింగ్ ఉండొచ్చు. వీళ్లకు ఆ పెట్టుబడి మీద 10-15% ఎక్స్ట్రా వీళ్లకు రాబడి వస్తున్నట్టుగా కూడా ఐటీ వర్గాలు ఆల్మోస్ట్ దానికి సంబంధించిన డేటా సేకరించింది. 10-15% అంటే అడిషనల్గా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సంపాదన ఏదైతే ఉందో అంటే 10-15% వాళ్ళు పెట్టిన పెట్టుబడుల పైన వస్తున్న రాబడిని ఇన్కమ్ ట్యాక్స్లో చూపకుండా ఎగవేస్తున్నట్టుగా సమాచారం అందిన తర్వాత ఐటీ రంగప్రవేశం చేసింది. అంతకుముందు ఐటీ రంగప్రవేశం చేయలేదు. ఐటీకి కూడా దీనిపై దృష్టి లేదు. దీనిపైన ఎప్పుడు దృష్టి పడింది అంటే ఎవరైతే తెలంగాణ అండ్ ఏపీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది అవినీతి అధికారులనండి, అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులనండి, వాళ్ళ చెంచాలనండి, మొత్తం మీద వాళ్ళు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారో అవి ఐటీకి చూపెట్టడం లేదు. ఐటీకి చూపెట్టనే కారణంగా వాటిపైన వాళ్ళ దృష్టి పడింది. ఐటీ దృష్టి పడింది. కనుక వాళ్ళు ఏం చేశారంటే రహస్య మార్గాలలో పెద్ద ఎత్తున వివరాలను సేకరించడం మొదలుపెట్టారు. అందులో చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలు చాలా బయటపడినట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తోంది. అట్లాగే ఐటీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ వాళ్ళు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారో ఇంకా మనకు బయటకు చెప్పలేదు. ఎందుకంటే దీనికి ఒకవేళ బయట పడితే ఎవరెవరి గుట్టు రట్టు అవుతుందో మనకు తెలియదు. కానీ ఇందులో చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. అంటే ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది, కొంతమంది ఆల్రెడీ నోటీసులు అందుకున్నారు అని వార్తలు అందుతున్నాయో ఇందులో ప్రధానంగా సింహభాగం అంతా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక చోట దుబాయ్లో దాదాపు 700 కోట్ల రూపాయల భూమిని ఇక్కడికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం ఒకటి కొన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో అప్పుడే ప్రచారం జరిగింది. ఇది అరౌండ్ 2018-19 ప్రాంతాల్లోనే. సో అదొక క్యాంపెయిన్, ఒక ప్రచారం అనుకుందాం. కానీ ఇప్పుడు ఐటీ జరిపిన పరిశోధనలో వెల్లడైన వివరాలు కానీ, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులు కానీ, వీటన్నిటికీ సంబంధించిన వివరాలు మనకు చాలా తొందరలోనే బయటపడే అవకాశం ఉంది. అప్పుడు తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెట్టుబడులు పెట్టారు, లేకుంటే ఏపీ వాళ్ళు ఎంతమంది పెట్టారు, అందులో పొలిటీషియన్స్ ఎంతమంది, ఎందుకంటే రాజకీయ నాయకులు, రాజకీయము, వ్యాపారం, నేరాలు ఈ 3 కలగలిసిపోయి ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం సాధారణంగా రాజకీయం అంటే రాజకీయ నాయకులు వేరు, వ్యాపారస్తులు వేరు, వ్యాపారాలు చేసేవాళ్ళు వేరు, పారిశ్రామికవేత్తలు వేరు, లేకపోతే క్రైమ్ చేసేవాళ్ళు వేరు, ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు వేరు అని ఇట్లా రకరకాలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ 3 రకాల సెక్షన్స్ కూడా కేంద్రీకృతం అయిపోయాయి. ఒకే వ్యక్తి, అతను పారిశ్రామికవేత్తగా ఉంటాడు, ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటాడు, అతనే మళ్ళీ మంత్రిగాను లేదా ఒక రాజకీయ నాయకుడుగాను చలామణి అవుతుంటాడు. ఇది మన భారతదేశంలో కనిపిస్తున్న ఒక విషాద దృశ్యం. సో మొత్తంగా ఏంటంటే ఈ వార్తా సారాంశంలో ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పింది ఏమిటి, కేసీఆర్ గురించి చెప్పా. కేసీఆర్ ఏం చెప్పాడు, నిరుద్యోగులకు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కనుక వాళ్ళు బొగ్గుబావుల్లో ఉద్యోగం చేసుకోవడమో లేకపోతే ముంబై, దుబాయ్ వంటి ప్రాంతాలకు వలసపోవడమో జరుగుతోంది అని ఆయన చెప్పిన కథ. తీరా రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే రాష్ట్రాన్ని లూటీ చేసి కొంతమంది నాయకులు పెద్ద ఎత్తున అదే దుబాయ్కి వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నారు. కానీ అదే దుబాయ్లో కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, లేకుంటే ఇతర కొన్ని జిల్లాల్లో కావచ్చు, మరి ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి వేలాది మంది ఇప్పటికీ తమ రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసి పొట్టగడుపుకుంటున్న దృశ్యాలు, పొట్టగడుపుకుంటున్న వివరాలు మనందరికీ తెలుసు. వాళ్ళని ఎవరు కూడా మనం చూడండి, దుబాయ్లో గల్ఫ్ కార్మికులని మనం ఎవరైనా చెప్తాము, వాళ్ళని ఎప్పుడు ఎన్ఆర్ఐగా పిలవం.
ఆ వ్యక్తి ఎవరైనా సరే అమెరికాలోనో, లండన్‌లోనో, మరొక దేశంలోనో ఉంటే అక్కడ ఉద్యోగం చేస్తే, ఇంకేం చేస్తే అతను ఎన్ఆర్ఐ అంటాం మళ్ళీ. దుబాయ్‌లో పనిచేసేవాడు ఎవడిని మనం ఎన్ఆర్ఐ అనం. అదొక దుస్థితి. సో, అంటే ఓవరాల్‌గా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే 2014-2023లో జరిగిన అనేక అక్రమాలు, లేకపోతే భూభాగవతాలు, లేకపోతే కుంభకోణాలు, అవినీతి వగైరా వగైరా స్కాములు, వీటన్నిటికి సంబంధించిన వాటి నుంచి వచ్చిన డబ్బు ఇవాళ దుబాయ్ ఎడారుల్లో అక్కడ అంటే దుబాయ్ వీళ్ళకి భూతల స్వర్గం. అక్కడ రెక్కలు ముక్కలు చేసుకొని బతికే గల్ఫ్ కార్మికులు కాదు. ఈ అక్రమంగా సంపాదించిన అవినీతి పరులు ఎవరైతే డబ్బు పెడుతున్నారో, పెట్టుబడులు పెడుతున్నారో, వాళ్ళకు దుబాయ్ నిజంగానే భూతల స్వర్గం. అందువల్ల ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఆ జాబితా విడుదల చేస్తే, ఎవరెవరికి నోటీసులు జారీ చేసింది, ఎవరికి నోటీసులు అందాయనే విషయం కనుక బయటకు తెలిస్తే, అప్పుడు వీళ్ళ బండారం బయటపడుతుంది. ఎవరైనా ఏ పార్టీ అయినా కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏ పార్టీ వాళ్ళు పెట్టారు, ఎంతమంది పెట్టారు, వాళ్ళ అనుచరులు ఎవరు, ఏమిటది మొత్తం గుట్టు రట్టే అవకాశం ఉంది. అయితే దీనికి కొంత సమయం పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.